ఓకే అండి. నెక్స్ట్ వన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లోనే లాంగ్ ఆన్సర్స్లో ఇంటిగ్రల్ 2 sin x + 3 cos x + 4/3 sin x + 4 cos x + 5 dx. ఈ మోడల్లో ఆల్రెడీ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కాన్స్టెంట్ లేకుండా మనం తీసుకున్నామండి. అసలు ఈ మోడల్లోనే చేసినాం, కాకపోతే ఇక్కడ కాన్స్టెంట్స్ ఉండవు. కాన్స్టెంట్స్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది వేరే మోడల్ కిందకు వస్తుంది. సరే చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే న్యూమరేటర్ న్యూమరేటర్ ఏముంది 2 sin x + 3 cos x + 4 ఏం రాస్తాం a ఇంటూ డినామినేటర్ a ఇంటూ d/x ఆఫ్ డినామినేటర్ ఏముందండి 3 sin x + 4 cos x + 5 ప్లస్ b ఇంటూ డినామినేటర్ ఏముంది అగైన్ 3 sin x + 4 cos x + 5 ప్లస్ c తీసుకోవాలండి. లాస్ట్ ప్రాబ్లమ్స్లో ఏం చేస్తామంటే a ఇంటూ d/x ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ వరకే రాసాం, ప్లస్ c రాయలేదు. ఇక్కడ ప్లస్ c రాసాం. కాన్స్టెంట్స్ ఉంటే ప్లస్ c రాయాలండి. ఇక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ c రాసాం. ఇలా తీసుకున్న తర్వాత ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఏబిసి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. 2 sin x + 3 cos x + 4 a ఇంటూ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది 3 sin xకి డెరివేటివ్ cos x ప్లస్ cos xకి డెరివేటివ్ అంతా -sin x అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది -4 sin x ప్లస్ 5కి కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుందండి 0 అవుతుంది. 0 రాయని అవసరం లేక ప్లస్ b ఇంటూ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ సి ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది. ఇప్పుడు బోత్ సైడ్స్ sin x కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తానండి. sin x కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తాను. sin x కోఎఫిషియంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది 2, ఇంకేమైనా ఉందా sin x లేదు. sin x కోఎఫిషియంట్ 2. రైట్ హ్యాండ్ సైడ్ sin x కోఎఫిషియంట్ ఏముందో చూడండి ఒకసారి. రైట్ హ్యాండ్ సైడ్ -4a అండి, -4a ప్లస్ ఇంకా sin x కోఎఫిషియంట్ 3b ప్లస్ 3b అంటే ఈక్వేషన్ ఏమవుతుంది ఈక్వేషను -4a ప్లస్ 3b = 2 అవుతుంది. cos x కోఎఫిషియంట్స్ కంపేర్ చేద్దామండి. cos x కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే 3 రైట్ హ్యాండ్ సైడ్ cos x కోఎఫిషియంట్ 3a ప్లస్ ఇంకేముంది cos x కోఎఫిషియంట్ 4b ఇంకేమైనా ఉన్నాయా ఏం లేదు. ఓకే, దెన్ ఈక్వేషన్ ఏమవుతుంది 3a ప్లస్ 4b = 3. నెక్స్ట్ కాన్స్టెంట్స్ కంపేర్ చేద్దామండి. కాన్స్టెంట్స్ కంపేర్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4, రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఏం లేదు 5b, b ఇంటూ 5 ఇది కాన్స్టెంటేగా b ఇంటూ 5 5b ప్లస్ c 5b ప్లస్ c = 4. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఏబీ వాల్యూస్ డిఫైన్ చేయాలండి. ఏబీ వాల్యూస్ డిఫైన్ చేయాలి. దానికోసం ఏం చేస్తామంటే చూడండి, మీరు ఈ ఏబీ ఈక్వేషన్స్ ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు మీరు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ ఫాలో వచ్చండి. అయితే చూడండి -4a + 3b = 2 వచ్చింది కదా, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకుందాం, దీన్ని 3గా తీసుకుందాం, దీన్ని 4గా తీసుకుందాం. సాల్వ్ 2 and 3ని సాల్వ్ చేద్దామండి. ఏమవుతుంది 2ని ఈక్వేషన్ నెంబర్ 2ని 3తో మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 2 ఇంటూ ఈక్వేషన్ నెంబర్ 2 ఇంటూ 3 దట్ ఇంప్లైజ్ ఏమవుతుంది -12a దేంతో మల్టిప్లై చేస్తాం 3తో 3 3s 9b = 6. ఈక్వేషన్ నెంబర్ 3ని 4తో మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది
4 3s 12a, 4 4s 16b, 4 3s 12. ఎడిషన్ చేస్తే -12a + 12a క్యాన్సిల్ అవుతుంది. 9b + 16b అంటే 25b ఈక్వల్ టు 6 + 12 ఎంత అవుతుంది 18. దెన్ b ఈక్వల్ టు ఎంత అవుతుంది 18/25. 18/25. ఇలా b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. b వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత a వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. a వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. a వాల్యూ ఇప్పుడు b వాల్యూ వచ్చింది కదా, ఈ b వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో కానీ 3లో కానీ మీ ఇష్టం అండి. మీరు ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా సరే మనకి ఏ వాల్యూ వచ్చేస్తాయి. నేను ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూషన్ చేస్తాను. బీను ఈక్వేషన్ నెంబర్ 3 ఏముంది ఇక్కడ b ఈక్వేషన్ నెంబర్ 3 ఏముంది 3a + 4b. 4b అంటే ఎంత వచ్చింది 18/25 ఈక్వల్ టు 3. లాస్ట్ ప్రాబ్లమ్స్లో మనం వేరేలా సాల్వ్ చేసిన ఈక్వేషన్స్ని అలాగైనా సాల్వ్ చేయొచ్చు, లేకపోతే ఇలాగైనా సాల్వ్ చేయొచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా సాల్వ్ చేసినా పర్లేదు. 3a + 4 18s అంతా 4 10s 40, 4 8s 32, 40 + 32 72, 72/25 ఈక్వల్ టు 3. దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. ఏమవుతుంది 3a ఈక్వల్ టు 3 - 72/25. 3a ఈక్వల్ టు 3 - 72/25. ఇక్కడ రాస్తున్నాండి. 3a ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత ఈ రెండింటికి 25 ఎల్సిఎం. 25 3s 75 - 72. 3a ఈక్వల్ టు ఎంత అవుతుంది 75 - 72 అంటే 3/25. బోత్ సైడ్స్ 3 3 క్యాన్సిల్ అయితే a ఈక్వల్ టు 1/25. ఏ వాల్యూ ఎంత వచ్చిందండి ఏ వాల్యూ 1/25. b వాల్యూ ఎంత వచ్చింది 18/25. ఇంకే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. c వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. b వాల్యూ వచ్చిందిగా, b వాల్యూ అంతా 18/25. ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. బీను ఈక్వేషన్ నెంబర్ 4 ఏమవుతుంది 5b + c = 4 కదా. 5b అండ్ cని అక్కడే ఉంచేసి 5bని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేద్దాం. 4 - 5b. c = 4 - 5 × b అంటే ఎంత వచ్చిందండి 18/25. c = ఎల్సిఎం ఎంత 25 ఎల్సిఎం 25 4s ఎంత 100 - 5 18s ఎంత 5 10s 50 40 ఎంత అవుతుంది దెన్ 90. c = 10/25. దెన్ ఫిఫ్త్ టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 times. ఫిఫ్త్ టేబుల్ 5 times. c = 2/5. ఇలా ఏబిసి వాల్యూస్ ఫైండ్ వచ్చారండి. ఏ వాల్యూ వచ్చింది b వాల్యూ వచ్చింది c వాల్యూ వచ్చింది. ఈ 3 వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. c వాల్యూ 2/5 ఇక్కడ రాసుకుందాం. c = 2/5, a = 1/25, b = 18/25. ఏ కామా బి కామా సిఆర్ఎన్ దేంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1 ఏమవుతుంది 2 sin x
ప్లస్ 3 cos x ప్లస్ 4 ఈక్వల్ టు ఏ అంటే ఎంత వచ్చింది 1/25 ఇంటూ 3 cos x మైనస్ 4 sin x ప్లస్ బి అంటే ఎంత వచ్చింది 18/25 ఇంటూ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ సి వాల్యూ ఎంత వచ్చింది 2/5. ఇలా ఈక్వేషన్ నెంబర్ 1లో ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి. చేసిన తర్వాత మనకి కావాల్సింది ఏంటి, రిక్వైర్డ్ ఏంటండి, రిక్వైర్డ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఈ వాల్యూ అంతా ఏమొచ్చింది ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి న్యూమరేటర్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఇది డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసేద్దాం. ఏ అంటే ఎంత వచ్చిందండి 1/25 ఇంటూ 3 cos x మైనస్ 4 sin x ప్లస్ 18/25 ఇంటూ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ 2/5 బై డినామినేటర్ ఏముంది, డినామినేటర్ యాస్టేజ్ రాస్తున్నా 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx. ఇప్పుడు ఈచ్ టర్మ్ని డివైడ్ చేసి రాద్దాం. ఇంటిగ్రల్ 1/25 ఇంటూ ఫస్ట్ టర్మ్ అండి, ఫస్ట్ ఇదంతా ఫస్ట్ టర్మ్ తీసుకుందాం. ఫస్ట్ టర్మ్ బై డినామినేటర్, సెకండ్ టర్మ్ బై డినామినేటర్, థర్డ్ టర్మ్ 2/5 అండి. థర్డ్ టర్మ్ బై డినామినేటర్ ఏమవుతుంది 3 cos x మైనస్ 4 sin x బై డినామినేటర్ ఏముంది 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx ప్లస్ ఇంటిగ్రల్ సెకండ్ టర్మ్ 18/25 ఇంటూ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 బై డినామినేటర్ ఏముంది 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx ప్లస్ ఇంటిగ్రల్ థర్డ్ టర్మ్ 2/5 అండి, 2/5 బై డినామినేటర్ ఏముంది 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx. ఇలా ఈచ్ టర్మ్ని డినామినేటర్తో డివైడ్ చేసిన తర్వాత చూద్దాం. ఏమవుతుంది 1/25 బయట రాసేస్తే 1/25 ఇంటూ ఇక్కడ చూడండి ఇంక రిమైనింగ్ బ్యాలెన్స్ ఏముంది ఇంటిగ్రల్ 3 sin x డెరివేటివ్ ఎంత 3 cos x ప్లస్ 4 cos x డెరివేటివ్ ఎంత మైనస్ 4 sin x ప్లస్ 5 డెరివేటివ్ ఎంత 0. అంటే ఇది f(x)గా తీసుకుంటే దీని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉందండి. అంటే ఏ ఫార్ములా యూజ్ చేస్తారు, ఇంటిగ్రల్ f'(x) బై f(x) dx ఈక్వల్ టు log f(x) ప్లస్ c. ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. అంటే డినామినేటర్ ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ f'(x) బై f(x), ఇది f(x) అండి, f(x) dx అంటే log f(x) అంటే డినామినేటర్ టర్మ్ ఏముంది 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 log f(x) రాసింది ప్లస్ 18/25 బయట రాసేస్తే 18/25 ఇంటూ ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇంటిగ్రల్ 1 dx అంటే ఏమవుతుంది x ప్లస్ 2/5 కాన్స్టెంట్ని బయట రాసేస్తే 2/5 ఇంటూ రిమైనింగ్ టర్మ్ ఇంటిగ్రల్ 1/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dxని కేగా తీసుకుంటున్నా అండి, k ప్లస్ సి. ఇంటిగ్రేషన్ కంప్లీషన్ అయిపోయింది, కాకపోతే k వాల్యూ ఒక్కటే కనుక్కోవాలి మనం. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిందండి, k వాల్యూ ఒక్కటే కనుక్కుంటే సరిపోతుంది. k వాల్యూ కనుక్కుందాం. k వాల్యూ కనుక్కుందాం అండి. k వాల్యూ కనుక్కోవాలంటే చూడండి k ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 ఏం తీసుకున్నాం 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx. ఈ వాల్యూ కనుక్కోవాలి k వాల్యూ కనుక్కుంటే అయిపోతుందండి సమ్. k వాల్యూ సబ్స్టిట్యూషన్ దీంట్లో ఈక్వేషన్ నెంబరు సమ్ 6 5 తీసుకుందాం.
5 తీసుకుంటే 5లో సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. కే వాల్యూ కనుక్కుందామండి. ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ మోడల్లో అబ్జర్వేషన్ చేయాలి. ఈ మోడల్లో సమ్ ఉంటే ఏ మోడల్లో ఇంటిగ్రల్ 1/a cos x ప్లస్ b sin x ప్లస్ c dx ఈ మోడల్లో సమ్ ఉంటే ఏం చేయాలి, ఇమ్మీడియట్గా tan x/2 ఈక్వల్ టు టీగా తీసుకోవాలి. దెన్ dx ఈ వాల్యూస్ అని తెలుసుగా tan x/2 ఈక్వల్ టు టీగా తీసుకోవాలి. అదే చేద్దాం. ఏ మోడల్ అండి, ఇంటిగ్రల్ 1/a cos x ప్లస్ b sin x ప్లస్ c ఇంటూ dx ఈ మోడల్లో ఉంటే tan x/2 ఈక్వల్ టు టీగా తీసుకుంటున్నా అండి. దెన్ dx ఎంత అవుతుందండి, dx ఈక్వల్ టు 2dt/1 ప్లస్ టీ స్క్వేర్. అదేవిధంగా sin x ఎంత అవుతుంది, sin x ఈక్వల్ టు 2t/1 ప్లస్ టీ స్క్వేర్. cos x ఎంత అవుతుంది, cos x ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్/1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంటిగ్రల్ 1/sin x అంటే ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలండి, 2t/1 ప్లస్ టీ స్క్వేర్, సారీ 3 ఇంటూ sin x అంటే 2t/1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ cos x అంటే 1 మైనస్ టీ స్క్వేర్/1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ dx అంటే ఎంత రాద్దామండి, 2dt/1 ప్లస్ టీ స్క్వేర్. ఏమవుతుంది, ఇంటిగ్రల్ అన్నిటికీ ఎల్సిఎం ఎంతండి, 1 ప్లస్ టీ స్క్వేర్ ఎల్సిఎం 3 2s 60 ప్లస్ 4 ఇంటూ 1 4 మైనస్ 4 టీ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ అండి. డినామినేటర్ మల్టిప్లై చేయాలి. రెండింటికి 1 ప్లస్ టీ స్క్వేర్ డినామినేటర్ ఉంది, దీనికి లేదు. 1 ప్లస్ టీ స్క్వేర్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 1 ఎంత అవుతుంది, 5 ప్లస్ 5 ఇంటూ టీ స్క్వేర్ 5 టీ స్క్వేర్ ఇంటూ 2dt/1 ప్లస్ టీ స్క్వేర్. బోత్ డినామినేటర్స్ క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 ఏం బ్యాలెన్స్ ఉంది, ఇంక రిమైనింగ్ 5 టీ స్క్వేర్ మైనస్ 4 టీ స్క్వేర్ ఎంత అవుతుంది, టీ స్క్వేర్. టీ టర్మ్స్ చూడండి 60 ఇంకెక్కడ లేదుగా, ప్లస్ 60 ప్లస్ 4 ప్లస్ 5 ఎంత అవుతుంది, 9 ఇంటూ డిటి. ఈ 2 ఫ్రంట్ డ్రా చేసాం కాబట్టి ఫైనల్గా 2 ఇంటూ ఇంటిగ్రల్ ఇది చూడండి, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 ఇంటూ 1 దీన్ని ఎలా రాస్తున్నా అంటే కొంచెం చేంజ్ చేసి రాస్తున్నా, టీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 16 ఎలా రాస్తున్నా అండి, టీ ఇంటూ 3గా రాస్తున్నా ప్లస్ 3 స్క్వేర్గా రాస్తున్నా 9ని. అంటే ఏమవుతుంది, 2 ఇంటూ 1 ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ రాయొచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు. దీన్ని న్యూమరేటర్లో చేంజ్ చేసి రాస్తే టీ ప్లస్ 3 హోల్ స్క్వేర్ డిటి అవుతుంది. 2 ఇంటూ ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్ములా x పవర్ n ప్లస్ 1 సారీ ఒక్క నిమిషం. దీన్ని న్యూమరేటర్లో చేంజ్ చేసి రాస్తే ఏమవుతుంది, పవర్కి నెగిటివ్ వస్తుంది. 2 ఇంటూ ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా x పవర్ n ప్లస్ 1 అంటే -2 ప్లస్ 1 -2 ప్లస్ 1 ప్లస్ c. ఫైనల్గా 2 ఇంటూ టీ ప్లస్ 3 హోల్ టు ద పవర్ -1 ప్లస్ c. ఈ మైనస్ ఫ్రంట్ రాసేస్తే ఏమవుతుంది, -2 ఇంటూ టీ ప్లస్ 3 హోల్ టు ద పవర్ -1 అంటే ఎలా రాయొచ్చు, 1 టీ ప్లస్ 3 హోల్ టు ద పవర్ 1 రాయొచ్చు ప్లస్ c -2 టీ ప్లస్ 3 పవర్ 1 అండి ప్లస్ c. అంటే -2 టీ అంటే ఎంత వచ్చింది, టీ అంటే మనం ఏం తీసుకున్నాం, టీ అంటే tan x/2 సబ్స్టిట్యూషన్ చేద్దామండి. tan x/2 ప్లస్ 3 ప్లస్ c. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి, దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూషన్ చేద్దామండి. ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం.
ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూషన్ చేస్తానండి. రిక్వైర్డ్ ఈక్వల్ టు 1/25 ఇంటూ లాగ్ ఆఫ్ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ 18/25 ఇంటూ x ప్లస్ 2/5 ఇంటూ k వాల్యూ ఎంత వచ్చిందండి, -2/tan x/2 ప్లస్ 3 ప్లస్ c. ఫైనల్గా 1/25 ఇంటూ లాగ్ ఆఫ్ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ 18/25 ఇంటూ x ప్లస్ ఇంటూ మైనస్ -2 2s 4/5 ఇంటూ 1/tan x/2 ప్లస్ 3 ప్లస్ c. ఇది సొల్యూషన్ అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ వన్ మళ్ళీ సేమ్ మోడల్ అండి. న్యూమరేటర్ ఈక్వల్ టు cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ ఏముంది cos x ప్లస్ sin x ప్లస్ 1 ప్లస్ b ఇంటూ డినామినేటర్ ఏముంది cos x ప్లస్ sin x ప్లస్ 1 ప్లస్ c రాయాలండి. ప్లస్ c రాయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాస్టేజ్ రాస్తున్నా. a ఇంటూ d/dx ఆఫ్ cos x అంటే ఏమవుతుంది మైనస్ sin x, d/dx ఆఫ్ sin x అంటే cos x ప్లస్ 1కి డిఫరెన్షియేషన్ 0 రాయని అవసరం లేదు. ప్లస్ b ఇంటూ ఈ యాస్టేజ్కి రాసేసేయండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఏం చేద్దాం, బోత్ సైడ్స్ అక్కడ రాయాలండి. నీడ్ కంపేరింగ్ sin x కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్. sin x కోఎఫిషియంట్స్ కంపేర్ చేద్దాం. sin x కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే sin x కోఎఫిషియంట్ అంతా 3 ఈక్వల్ టు ఇక్కడ ఏముంది -a ప్లస్ sin x కోఎఫిషియంట్ ప్లస్ b sin x ఇంటూ b ఇంటూ sin x అంటే b sin x ప్లస్ b. ఇదేమవుతుంది, ఈక్వేషన్ ఏమవుతుంది -a ప్లస్ b ఈక్వల్ టు 3. cos x కోఎఫిషియంట్స్ కంపేర్ చేద్దామండి. cos x కోఎఫిషియంట్ అంతా 1 ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ a ప్లస్ cos x కోఎఫిషియంట్ b ఇంటూ cos x అంటే ప్లస్ b. కాన్స్టెంట్స్ కంపేర్ చేస్తే కాన్స్టెంట్స్ ఏమున్నాయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 7 ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏం లేదు ఇక్కడ b ఇంటూ 1 b ప్లస్ c. ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3, ఈక్వేషన్ నెంబర్ 4. సాల్వ్ 2 and 3. సాల్వ్ 2 and 3 ఏమవుతుంది -a ప్లస్ b ఈక్వల్ టు 3 ఒకటి, ఇంకోటి ఏంటి a ప్లస్ b ఈక్వల్ టు 1 ఒకటి. రెండింటిని సాల్వ్ చేస్తే -a ప్లస్ a క్యాన్సిల్, b ప్లస్ b ఎంత అవుతుంది 2b ఈక్వల్ టు 3 ప్లస్ 1 4. 2b ఈక్వల్ టు 4 అంటే b ఈక్వల్ టు 4/2 దట్ ఈక్వల్ టు b ఎంత అవుతుంది 2. b వాల్యూ 2 వచ్చేసిందండి. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో కానీ 3లో కానీ దేంట్లో దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి. ఏమవుతుంది, నేను 3లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. bను ఈక్వేషన్ నెంబర్ 3 ఏమవుతుంది a ప్లస్ b అంటే ఎంత 2 ఈక్వల్ టు 1, a ఈక్వల్ టు 1 మైనస్ 2, a వాల్యూ ఎంత -1. b వాల్యూ తీసుకెళ్ళి 4లో కూడా సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, bను 4 అయితే ఏమవుతుంది b ప్లస్ c ఈక్వల్ టు 7, b వాల్యూ 2 ప్లస్ c ఈక్వల్ టు 7, c ఈక్వల్ టు 7 మైనస్ 2, c ఈక్వల్ టు 5. ఇలా ఏబిసి వాల్యూస్ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఏబిసి వాల్యూస్ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ -1, బి వాల్యూ 2, సి వాల్యూ 5. ఇవన్నీ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 ఏమవుతుంది, న్యూమరేటర్ cos x ప్లస్
3 sin x ప్లస్ 7 ఈక్వల్ టు ఏ అంటే ఎంత వచ్చింది -1 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ బి అంటే ఎంత వచ్చిందండి బి అంటే 2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి వాల్యూ ఎంత వచ్చింది 5. మనకి ఏం కావాలి రిక్వైర్డ్ ఈక్వల్ టు ఏంటండి ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ప్లస్ 3 sin x ప్లస్ 7 అండి. కాస్ ఎక్స్ ప్లస్ 3 sin x ప్లస్ 7 అంటే ఎంత వచ్చింది దీని మొత్తాన్ని రీప్లేస్ చేద్దాం సబ్స్టిట్యూషన్ చేద్దాం ఏమవుతుంది -1 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 5 బై డినామినేటర్ యాజ్ ఇది రాస్తున్నా కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. ఈచ్ టర్మ్ని డివైడ్ చేసి రాద్దామండి. న్యూమినేటర్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ వన్ 3 టర్మ్స్ని డినామినేటర్తో డివైడ్ చేసి రాద్దాం ఏమవుతుంది ఇంటిగ్రల్ -1 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై డినామినేటర్ ఏంటి కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ ప్లస్ సెకండ్ టర్మ్ ఏముంది ఇంటిగ్రల్ 2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 బై డినామినేటర్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఇంటిగ్రల్ 5 బై డినామినేటర్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. ఇక్కడ చూడండి -1 బయట రాసేస్తే -1 బయట రాసేస్తే ఇంటిగ్రల్ ఏముంది ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ 1కి డిఫరెన్షియేషన్ 0 అంటే ఏ ఫార్ములా చేస్తాం ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2 ఈ 2 కాన్స్టెంట్ని బయట రాసేస్తే ఇంటిగ్రల్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి సేమ్ టర్మ్స్ కాబట్టి ఇంటిగ్రల్ 1 dx అంటే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఈ 5 కాన్స్టెంట్ బయట రాసేసి రిమైనింగ్ టర్మ్ అంతా ఏంటి ఇంటిగ్రల్ 1 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 dx అంటే ఏమవుతుంది కే ప్లస్ సి కేగా తీసుకుంటాం అంటే ఇప్పుడు కే వాల్యూ ఫైండ్ వచ్చేయాలి. రిక్వైర్డ్ ఈక్వల్ టు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5 అన్నాం ఈక్వేషన్ నెంబర్ 5 అన్నాం. ఇప్పుడు 5 ఫైండ్ వచ్చేయాలి ఈక్వేషన్ కే వాల్యూ ఫైండ్ వచ్చేయాలి. కే వాల్యూ ఫైండ్ వచ్చేద్దామండి. కే ఈక్వల్ టు ఏంటి కే ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏంటి ఇంటిగ్రల్ 1 బై ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి డిఎక్స్ ఫామ్లో ఉంటే ఏమని చెప్పినాం tan x/2 ఈక్వల్ టు టీగా తీసుకోవాలి. దెన్ డిఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ సైన్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ కాస్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఈ వాల్యూస్ అన్నీ దాంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం ఏమవుతుంది ఇంటిగ్రల్ 1 బై కాస్ ఎక్స్ అంటే 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ అంటే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ అంటే 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఎల్సిఎం చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఎల్సిఎము న్యూమరేటర్లో ఏముంది 1 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1కి డినామినేటర్ ఏం లేదు కాబట్టి 1 ప్లస్ టీ స్క్వేర్తో మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏముంది ఇంటిగ్రల్ 1 బై ఈ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అవుతుందిగా
1 + 1 2 ప్లస్ 2t, ఇక్కడ ఆల్రెడీ ఏముంది 2dt. అంటే ఏమవుతుంది, దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/2 + 2tలో 2 కామన్ తీయచ్చుగా. ఇంటిగ్రల్ 1/2 + 2tలో 2 కామన్ తీస్తే 2 × 1 + t 2dt. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా ఏం మిగిలింది, ఇంటిగ్రల్ 1/1 + t dt అంటే ఇంటిగ్రల్ 1/x dx ఫామ్ అండి. లాగ్ x అంటే x ప్లేస్లో ఏముంది 1 + t ఉంది ప్లస్ c. లాగ్ ఆఫ్ 1 + t అంటే ఏం చూజ్ చేసుకున్నాం, t అంటే tan x/2 ప్లస్ c. ఇదంతా తీసుకెళ్ళి దేంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి, ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇది k వాల్యూ, k ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5 ఏమవుతుంది, రిక్వైర్డ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ మైనస్ లాగ్ cos x + sin x + 1 cos x + sin x + 1 ప్లస్ 2 × x 2x ప్లస్ 5 × k వాల్యూ ఎంత వచ్చిందండి, k అంటే లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 1 + tan x/2 ప్లస్ c. ఇది రిక్వైర్డ్ అవుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 1/3 cos x + 4 sin x + 6 dx అంటున్నాడండి. ఏ ఫామ్లో ఉంది, ఇంటిగ్రల్ 1/a cos x + b sin x + c ఫామ్లో ఉంది. ప్లస్ c ఉన్నా లేకపోయినా సరే a cos x + b sin x ఈ ఫామ్లో ఉందంటే డినామినేటర్లో కాన్స్టెంట్ 1 ఉండి న్యూమినేటర్లో 1 ఉండి డినామినేటర్లో a cos x + b sin x ఈ ఫామ్లో ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా తెలుసు కదా, tan x/2 = tగా తీసుకోవాలి. దెన్ dx ఎంత అవుతుందండి, 2dt/1 + t². sin x ఎంత అవుతుంది, sin x = 2t/1 + t². cos x అంటే 1 - t²/1 + t². రిక్వైర్డ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/3 × cos x అంటే 1 - t²/1 + t² ప్లస్ 4 × sin x అంటే 2t/1 + t² ప్లస్ 6 × dx అంటే 2dt/1 + t². ఇంటిగ్రల్ 1 ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది, 1 + t² ఎల్సిఎం 3 × 1 - t² ప్లస్ 4 2s 8t ప్లస్ ఇక్కడ డినామినేటర్ ఏం లేదండి, 1 + t² × 6 ఎంత అవుతుంది, 6 × 1 + t² ఇంటూ 2dt/1 + t². 1 + t², 1 + t² క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ 1/3 × 1 3 - 3t² ప్లస్ 8d ప్లస్ 6 ప్లస్ 6t² ఇంటూ 2dt. ఆ 2ని ఫ్రంట్ రాసేస్తే దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2ని ఫ్రంట్ రాసేద్దామండి, 2 × ఇంటిగ్రల్ ఏముంది ఇక్కడ 60² - 3t² ఎంత అవుతుంది, 60² - 3t² అంటే 3t², 8t 6 + 9 ఎంత అవుతుంది, 6 + 3 9 dt. ఇక్కడ చూడండి t² కోషెంట్ ఏది ఉంటే అది కామన్ తీయాలండి. t² కోషెంట్ ఏది ఉంటే దాన్ని కామన్ తీద్దాం. ఏమవుతుందో చూడండి, 2 × ఇంటిగ్రల్ 1/3 కామన్ తీస్తున్నానండి. 3 కామన్ తీస్తే t² ఇక్కడ 3 లేదు, అందుకే ఏం చేద్దామంటే 8/3t ప్లస్ 9లో 3 వెళ్ళిపోతే 3 బ్యాలెన్స్ ఉంటుంది ఇంటూ dt. 2/3 ఈ 1/3ని ఫ్రంట్ రాసేస్తే 2/3 ఇంటిగ్రల్ 1/t² ప్లస్ 8t/3 ప్లస్ 3 dt. ఎందుకు 3 కామన్ తీసామంటే
3 ఎందుకు కామన్ తీసినాం అంటే చూడండి ఒకసారి దీన్ని మనం కొంచెం చేంజ్ చేసి రాస్తున్నాం. ఏ ఫామ్ తీసుకొస్తున్నాం అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి తీసుకుందాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసుకుని a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి మారుద్దాం. అంటే ఏం చేయాలి, ఇంటిగ్రల్ 1/t² ప్లస్ ఈ ఇక్కడ ఏముండాలి, ఇక్కడ ఆల్రెడీ a స్క్వేర్ ఉంది బాగానే ఉంది. నెక్స్ట్ ఏం ఉండాలి, 2ab ఉండాలి. 2ab ఉందా అంటే ఏం రాద్దాం, 2 రాద్దాం. ఫస్ట్ 2 రాసేద్దాం. నెక్స్ట్ b అంటే ఏంటి, a స్క్వేర్ అంటే ఏంటి t ఇంటూ ఇక్కడ మనం రాసింది దీనికి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది, ఎగ్జాక్ట్గా 4/3 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 4s 8/3 t. అంటే b ఎంత వచ్చింది 2ab, b అంటే ఎంత వచ్చింది 4/3 వచ్చింది. అంటే ఏం చేద్దాం, 4/3 హోల్ స్క్వేర్ యాడ్ చేద్దాం, 4/3 హోల్ స్క్వేర్ సబ్ట్రాక్షన్ చేద్దాం. లాస్ట్లో ఏముంది, ప్లస్ 3 ఉంది ఇంటూ dt 2/3 ఇంటూ ఇంటిగ్రల్ 1/a² ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే ఏ రాయొచ్చు, a ప్లస్ b, a అంటే t, b అంటే 4/3, a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ ఈ వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం, మైనస్ 16/9 ప్లస్ 3. ఎల్సిఎం చేస్తే రెండింటికి ఎల్సిఎం అంతా 9 మైనస్ 16 9 3s 27. 27 మైనస్ 16 అంటే 11/9 ప్లస్ 11/9 అండి, ప్లస్ 11/9 ఇంటూ dt. దీన్ని ఇంకా కొంచెం చేంజ్ చేసి రాస్తే ఇంటిగ్రల్ 1/t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని ఏ స్క్వేర్ రూపంలో రాద్దాం, √11/3 హోల్ స్క్వేర్గా రాయొచ్చండి ఇంటూ dt. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తామంటే మనం ఇదే ఫామ్ అంటే ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² dx ఫార్ములా. ఇంటిగ్రల్ 1/a² ప్లస్ x² ఆర్ x² ప్లస్ a² అంటే ఏంటి ఫార్ములా ఏంటి, 2/3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² dx ఫార్ములా ఏంటండి, 1/a ఇంటూ 1/a అంటే ఎంత, a², a అంటే √11/3 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a, x అంటే ఎంత t ప్లస్ 4/3 x/a, a అంటే ఎంత √11/3 ప్లస్ c, 3 క్యాన్సిల్ అవుతుంది, 2/√11 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎల్సిఎం చేస్తే 3t ప్లస్ 4/3 హోల్ బై √11/3 బోత్ డినామినేటర్స్ క్యాన్సిల్ అవుతాయి, ప్లస్ c 2/√11 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 3t ప్లస్ 4/√11 ప్లస్ c. అయితే tan ఇన్వర్స్ ఆఫ్ మనం t ఈక్వల్ టు ఏం తీసుకున్నాం అండి, tan x/2 తీసుకున్నాం. దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే 3 ఇంటూ tan x/2 ప్లస్ 4/√11 ప్లస్ c రిక్వైర్డ్ అవుతుంది. ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ అండి, ఇంటిగ్రల్ 1/5 ప్లస్ 4 cos 2x dx. మనం చెప్పుకునే అన్నీ బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకే చెప్తున్నామండి. ఇంకా చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్స్ట్రా క్వశ్చన్ చేయండిలే, కానీ వీటిలో మాత్రం ఛాయిస్ తీసుకోవద్దు దయచేసి. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకే చెప్తున్నాం కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. సరే చూద్దాం, ఇంటిగ్రల్ 1/5 ప్లస్ 4 cos 2x dx అంటున్నాడండి. ఇది ఇంపార్టెంట్ మోడల్ అండి, మోడల్ నేర్చుకోండి. ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ 1/, ఇది ఏ ఫామ్లో ఉంది, a cos x ప్లస్ b 0 ఇంటూ sin x ప్లస్ c ఫామ్లో ఉందనుకోండి సపోజ్. అంటే యాంగిల్ వచ్చేసరికి 2x ఉందండి, యాంగిల్ 2x cos 2x sin 2x ఇలా ఉంటే ఏం చేయాలంటే tan x ఈక్వల్ టు tగా తీసుకోవాలండి, tan x ఈక్వల్ టు tగా తీసుకోవాలి. tan x t అయితే dx ఎంత అవుతుంది, dx dt/1 ప్లస్ t² అవుతుంది. sin x సేమ్ అండి, sin xకి సేమ్ ఫార్ములా 2t/1 ప్లస్ t². cos xకి సేమ్ ఫార్ములా అండి, 1 మైనస్ t² బై 1 ప్లస్
టీ స్క్వేర్. మీరు ఏదైతే చూజ్ చేసుకున్నారో అది ఫస్ట్ రాయాలి. ఇవన్నీ రాసిన తర్వాత లాస్ట్లో రాయటం కాదు. tan x ఈక్వల్ టు టీగా చూజ్ చేసుకుంటాం అనేది ఫస్ట్ రాయాలండి. ఓకే, tan x ఈక్వల్ టు టీ అయితే dx ఈక్వల్ టు dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. లాస్ట్ ప్రాబ్లమ్స్ వరకు 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఈ ప్రాబ్లం వచ్చేసరికి dx ఈక్వల్ టు dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ వస్తుంది. దానికి ఎక్స్పాన్షన్ మనం ఐపీలో చెప్పుకోవడం జరిగింది. సరే, ఇవన్నీ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రల్ 1/5 ప్లస్ 4 cos 2x అంటే sin 2x వాల్యూ అండి. ఇది cos 2x వాల్యూ. sin 2x cos 2x అంటే ఎంత అవుతుంది? 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. dx అంటే ఎంత వస్తుంది? dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ ఎల్సిఎం అండి. ఏమవుతుంది? 5 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏముంది? ఇంటిగ్రల్ 1/5 ఇంటూ 1 ఎంత? 5 ప్లస్ 5 టీ స్క్వేర్ 4 1s 4 మైనస్ 4 టీ స్క్వేర్ ఇంటూ dt. ఏమవుతుంది సింప్లిఫికేషన్ చేస్తే? దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/5 ప్లస్ 4. 5 ప్లస్ 4 అంటే ఎంత? 9 అండి. 9 5 టీ స్క్వేర్ మైనస్ 4 టీ స్క్వేర్ అంటే ప్లస్ టీ స్క్వేర్ dt. ఇంటిగ్రల్ 1/9 ఎలా రాయొచ్చు? 3 స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ యాస్టీజ్ రాసి ఇంటూ dt. ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ dx. ఫార్ములా ఏంటి? ఫార్ములా 1/a ఇంటూ a అంటే 3 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a. x అంటే ఎంత ఉందండి? t బై a అంటే ఎంత? 3 ప్లస్ c 1/3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే t అంటే ఎంత తీసుకున్నాం అండి? t అంటే tan x తీసుకున్నాం. tan x బై 3 ప్లస్ c. చాలా ఈజీ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జాగ్రత్త నేర్చుకోండి.